మీరు చెప్పండి విజయ్ గారు. నాకు ఈ సినిమాయే ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే. వెరీ పాజిటివ్. అంటే అందరం జోకింగ్గా మాట్లాడుకుంటాము, 1.5 years షూట్ చేసాము అది ఇది అని. బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి. ఒక కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్. అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది ఆనెస్ట్గా ఉంటే ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చని, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము. ద పవర్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది. అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు, లవ్లో పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం. పుట్టింగ్ దట్ అసైడ్, ఈ 1.5 years ఈ ట్రావెల్ అంటే మా టీంతో, అరవింద్ గారితో, పల్లవి గారితో, చందుతో, అందరితో ట్రావెల్ చేస్తూ ఇంకా ఒక 1 month షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను. అందరూ కొడతారు కానీ, బట్ అంత అంటే ఇంకా చేయాలని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ సమ్మర్లో రిలీజ్ చేద్దామన్నారు. క్లాస్ అయిపోయింది. ఈ హెయిర్, ఈ బియర్డ్, ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను. ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఎక్కడ నిజంగా ఇబ్బందిగా అనిపించలా. అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా, ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా, చిరాకు వస్తుంది, అట్లా ఎక్కడ అనిపించలా. ఇంకా అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూ ఇట్, చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దాం అంటే లెట్స్ డూ ఇట్. సో దట్స్ జస్ట్ అ సైన్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి ఎంతో ప్రేమించి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని. So yeah, I think it'll be very memorable for me. Yeah, the movie itself is very చైతన్య గురించి మాట్లాడాలి. నేను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ. నేను తనకి కూడా చెప్పాను, నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. ఒక యాక్టర్కి మనం నార్మల్గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా. ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడి నుంచి తీసుకున్నారు. నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్. ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు యాటిట్యూడ్ కూడా వస్తుంది. అది మాట్లాడినప్పుడు నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు, లేదంటే తన కోపాన్ని లోపల పెట్టినప్పుడు. అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా, నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు, దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా, కరెక్ట్ కదా. నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను, మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇది ఇంకా కొంచెం లేపేద్దాం, లేదంటే ఇట్ వుడెంట్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్స్ దట్ హీస్ డన్ ఓవర్ దేర్ అనేది ఆ దేవుడు. మేము ఎంతో ఒక సీక్వెన్స్ చేసాం. ఆ సీక్వెన్స్ కి ముందు ఈవిడ ఒక సీక్వెన్స్ ఉంది. సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. సో అలా నాకు అనిపించింది. ఇట్ వాస్ టూ ఆనెస్ట్ ఫర్ మీ. అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్గా ఇది చేయాలి, లేదంటే ఇది తగ్గిపోతుంది, దీనికి అది తగ్గిపోతుంది అని. వీ హ్యాడ్ టు డూ ఈవెన్ దట్ వే. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ దట్ దాన్ జస్ట్ సేయింగ్. తను డౌట్ వచ్చింది, అంత బాగా చేశాడు కదా, నేను ఇంకొంచెం లేపాలి దీన్ని అని. నువ్వు ఇక్కడ సరదాగా మాట్లాడుకున్నా. ఒక్కసారి ఇమాజిన్ అండి, సెట్ లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నయం జేబులో చేతులు పెట్టుకున్నా. సీరియస్లీ ఈయన ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా, మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలనగానే నేను పొంకాలు రాసేవాడిని. లేదు, తను 2 pages కి రాసారా, నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు, నాకు గుండెలు చాలా పెయిన్ వచ్చింది. అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 pages ఉందండి. అలా ఏం లేదండి, అది నైట్ షూట్. తను చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి. ఆపర్చునిటీ తీసుకుందామని అంతే. తీసుకోండి. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్, అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.
అంటే ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ఇద్దరు ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి చెక్కి రాసి రాసి చెక్కి చెక్కి పెన్సిల్ ఎంత చేస్తున్నారు కదా, స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టిన టైం ఉంది, అదేం లేదు, అదేం కాదు. హీ డి నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేల్ కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్, మనం చూద్దాం తండేల్ వస్తుంది దాని తర్వాత. సో సచ్ నైస్ అప్రోచ్ వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం. అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, ఒక ఇయర్ తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్.